హలో ఎవ్రీవన్. సో, నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిన థర్డ్ డేనే ఇలాంటి ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేస్తానని అస్సలు అనుకోలేదు. సో, ఏంటంటే మన డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర అజిత్ పవార్ గారు సో, ప్లేన్ క్రాష్‌లో అయితే చనిపోయారు. సో, ఇన్సిడెంట్ వచ్చి 28 జాన్ 2026 ఎగ్జాక్ట్ 8:45 ఏఎంకి అయితే జరిగింది. సో, ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాల్లోకి వెళ్తే సో, అక్కడున్న విట్నెస్ అయితే ఏం చెప్తున్నారంటే, సో, అది ఫైర్ అనేది చాలా లైట్‌గా స్టార్ట్ అయ్యి, సో, ఆ ఫైర్ వల్ల బ్లాస్ట్ అనేది ఏర్పడిందనేది కొంతమంది విట్నెస్ అయితే చెప్తున్నారు. సో, ఈ ప్లేన్‌లో ఎగ్జాక్ట్‌గా 5 మెంబర్స్ ఉన్నారు. సో, డిప్యూటీ సీఎంతో పాటు రిమైనింగ్ 4 మెంబర్స్, 2 పైలట్స్ అండ్ 1 డిప్యూటీ సీఎం, 1 సెక్యూరిటీ అండ్ 1 ఫ్లైట్ అటెండెంట్. సో, 5 మెంబర్ ఆన్ ద స్పాట్ చనిపోయారు. సో, బేసిక్‌గా ఈ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయిందంటే, సో, ముంబై నుంచి పూణేలో ఉన్న బారామతి ఎయిర్‌పోర్ట్ వరకైతే స్టార్ట్ అయింది. సో, బేసిక్‌గా లోకల్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం అయితే ఆయన సొంత ప్రైవేట్ జెట్‌లో అయితే ఆయన జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ క్రాష్ గూడా జస్ట్ 100 ఫీట్స్‌కి లైక్ రన్‌వేకి 100 ఫీట్స్ ముందునే ప్లేన్ క్రాష్ అయిపోయింది. అది చాలా దురదృష్టం అన్నమాట. లైక్ ఎగ్జాక్ట్ ఇంకా ల్యాండింగ్ టైమ్‌లో ఇంకా 100 ఫీట్స్ ఉంది రన్‌వేకి అనే టైమ్‌లో అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇది చాలా బాధాకరము. ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. లైక్ అక్కడున్న డేటా మొత్తం కలెక్ట్ చేయడము అండ్ బ్లాక్ బాక్స్‌ని కూడా ఆల్రెడీ రికవర్ చేశారు. సో, బేసిక్‌గా బ్లాక్ బాక్స్ అంటే సో, అందులో 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. లైక్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. సో, పైలట్స్ ఏదైతే మాట్లాడుతున్నారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా రికార్డింగ్ ఉంటది. అండ్ ఆహ్, రికార్డర్ అన్నమాట. లైక్ ఫ్లైట్ రికార్డర్. సో, అందులో ఏంటి అంటే సో, కంప్లీట్ ప్లేన్‌లో ఉన్న కంప్లీట్ ఎక్విప్‌మెంట్స్ యొక్క స్టేటస్. సో, క్రాష్ అయ్యే ముందు ఎటువంటి స్టేటస్‌లో ఉన్నాయి? యాక్టివ్‌లో ఉన్నాయా? ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా? ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బ్లాక్ బాక్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ టీమ్ రికవర్ చేస్తారు. సో, మేబీ వన్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చాక అప్పుడు మనకు యాక్చువల్ రీజన్ ఆర్ యాక్చువల్ క్లూ అయితే ఏదైతే మనకు దొరకచ్చనమాట. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనేది. సో, దాన్ని బట్టి ఫ్యూచర్‌లో అట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే ఫ్లైట్స్‌లో రాకుండా అట్లాంటి రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకునే అవకాశాలయితే ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల పొలిటికల్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. సో, చూడాలి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందో నెక్స్ట్ స్టెప్స్ ఈ పొలిటికల్ రిలేటెడ్. ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ నెక్స్ట్ వీడియోలో సో, బ్లాక్ బాక్స్ నుంచి రికవర్ అయిన ఇన్ఫర్మేషన్ అట్లాంటి క్లూస్ ఏమన్నా మనకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తే అట్లాంటి అప్డేట్స్ కావచ్చు అండ్ పొలిటికల్ రిలేటెడ్ ఎలాంటి యాక్షన్స్, ఎలాంటి నెక్స్ట్ స్టెప్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుందో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే సో, ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. వన్స్ మనకు ప్రాపర్ అప్డేట్స్ వచ్చాక. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్. బై బై.